#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సోను నిమ్మలూరి, సార్ వాట్ ఈస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రివర్సల్? మనం ఇంతవరకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి విన్నాము, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిపేర్ గురించి విన్నాము, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంతమందిలో ఫెయిల్ అవుతుంటే ఇది విన్నాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రివర్సల్ ఆర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రివర్సల్ అంటే ఏంటి అంటే, కొంతమందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎప్పుడైతే క్వాక్స్ ద్వారా జరుగుతాయో లేదా అన్క్వాలిఫైడ్ పీపుల్ ద్వారా జరుగుతాయో లేదా ప్రాపర్ గా ఇంకా ఎక్స్పీరియన్స్ గడించని వాళ్ళ దగ్గర మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. అటువంటప్పుడు హెయిర్ లైన్ అనేటువంటిది చాలా కిందికి పెట్టడం జరుగుతుంది, లేదా కొన్నిసార్లు ప్రాపర్ గా అలైన్మెంట్ చేయకుండా పెట్టడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే టెంపుల్ ఏరియాలో అనీవెన్లీ థిక్ హెయిర్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది ఆడవాళ్ళకు కూడా హెయిర్ లైన్ అనేటువంటిది ప్రాపర్ గా డిజైన్ చేయకుండా అడ్డదిడ్డంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇలా జరిగిన ప్రతిసారి మనము ఆ రాంగ్ గా ఇంప్లాంట్ చేసిన హెయిర్ ని, ఆ రాంగ్ డైరెక్షన్ లో ఇంప్లాంట్ చేసిన హెయిర్ ని మళ్ళీ తీసివేయాల్సి వస్తుంది. అంటే సింపుల్ గా ప్లక్ చేస్తే సరిపోదు కాబట్టి ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ద్వారా ఆ గ్రాఫ్ట్స్ ని తీసేసి మళ్ళీ ఆ గ్రాఫ్ట్ ని స్కాల్ప్ వెనకాల భాగంలో ఇంప్లాంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కంబర్సమ్ ప్రాసెసే, కానీ ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రివర్సల్ చేయడం వల్ల ఒక వ్యక్తికి సెల్ఫ్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రివర్సల్ చేస్తూ ఉంటాం. ఎవరెవరికైతే బాచ్డ్ అప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగి ఉంటాయో అటువంటి వాళ్ళకి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రివర్సల్ అనేటువంటిది ఒక వరం లాంటిది. ఇలా చేయడం వల్ల ఎక్కడెక్కడైతే అనీవెన్ గా కనిపిస్తుందో దాన్ని మళ్ళీ ఈవెన్ చేసుకోవచ్చు, ఒక సిమెట్రీని తీసుకురావచ్చు, న్యాచురల్ అపియరింగ్ హెయిర్ లైన్ ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు.